టోటల్గా భుజం నొప్పి అనేది టోటల్గా డిఫరెంట్ అండి. మెడ నొప్పి అనేది టోటల్గా డిఫరెంట్ చాప్టర్. ఇప్పుడు రెండింటిని కలపడానికి లేదు. కాకపోతే నొప్పులు ఎప్పుడైతే మొదలవుతుంటాయో ఇవి రెండు కూడా కంబైన్డ్లో కనబడుతూ ఉంటాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే భుజం నొప్పికి టోటల్గా ప్యాథాలజీ వేరు, దాని యొక్క సిమ్టమ్స్ వేరు, లక్షణాలు వేరు, దాని యొక్క కారణాలు అంటే రావడానికి వచ్చే కారణాలు వేరుగా ఉంటాయి. అలా కాకుండా మెడకు సంబంధించిన లక్షణాలు కూడా కారణాలు కొంతవరకు సిమిలర్ ఉన్నా వీటికి సంబంధించిన టోటల్ వేరుగా ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్తో మనం చేసుకోగలిగితేనే మనం పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మెడకు సంబంధించిన ఎక్కువ శాతం నొప్పులు అయితే మనకి సర్వైకల్ రీజన్స్ అంటే వెన్నుపూసలు ఏవైతే సర్వైకల్ రీజన్లో ఉన్నాయో మన C7 వరకు ఏవైతే ఉన్నాయో 1 to 7 మధ్యలో డిస్క్ కంప్రెషన్స్ వల్ల కానీ డిస్క్ ప్రొట్రూషన్స్ వల్ల కానీ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ లేకపోతే వాళ్ళు చేసే వర్క్స్ వల్ల కానీ లేకపోతే ఆ యొక్క స్పైనల్ కార్డ్ అరుగుదల వల్ల వచ్చిన నొప్పులు కానీ ఒక్కొక్కసారి మజిల్ పట్టేయడం వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న టెండైన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా భుజానికి సంబంధించిన మాటకు వచ్చినట్లయితే మనం ఎక్కువ శాతం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఫ్రోజన్ షోల్డర్ అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఒక వయసు తర్వాత షుగర్ ఎక్కువైపోయి లేకపోతే వర్క్ ఎక్కువైపోయి లోపల ఉన్న రొటేటర్ కాఫ్ అనేది ఒకటి ఉంటుంది మజిల్తో ఉన్నది, అది దెబ్బతినిపోవటం లేకపోతే లోపల ఉన్న సైనల్ ఫ్లూయిడ్ బాగా అరుగుదల కంటే లూబ్రికెంట్గా అంటే ఘర్షణ రాయకుండా ఒక లూబ్రికెంట్గా పనికి వచ్చేది అది మొత్తానికి అయిపోయి ఎండిపోయినట్టుగా అయిపోవటం, అక్కడి నుంచి చేతులు లేపలేకుండా ఉండటం. అలా కాకుండా మీకు చెప్పినట్టుగా అది ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అవటం, ఈ ఏరియాలో ఫ్రాక్చర్ అయిపోవటం, అది సరిగ్గా దాన్ని ట్రీట్మెంట్ చేయలేక హీల్ చేయలేకపోవడం వల్ల వచ్చిన నొప్పుల వల్ల కానీ ఇంట్లో వర్క్ చేయటం ఎక్కువ వర్క్ అయిపోయి ఎస్పెషల్లీ లేడీస్లలో భుజం నొప్పి అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు కానీ దాన్ని పట్టించుకోరు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువైపోయి కనీసం డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి. అలా కాకుండా ఫ్రాక్చర్స్ అయినవి కొన్నిసార్లు డిస్లొకేషన్ ఉన్న ప్లేస్లో కాకుండా ఆ స్పోర్ట్స్ ఇంజరీ వల్ల ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ నుంచి అది బయటికి రావడం. ఎందుకంటే మన శరీరం మొత్తంలోనే చాలా లూజ్ జాయింట్ ఈజీగా మూవబుల్ అయ్యే జాయింట్ మనకు షోల్డర్ జాయింట్. ఆ జాయింట్ ఎప్పుడైతే మూవ్ అయిపోతూ ఉంటుందో లేకుంటే కదిలిపోతుంటుందో అప్పుడు ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఆర్థరైటిస్ కూడా వస్తుంటుంది భుజంలో. ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వచ్చే డ్యామేజ్ అది వేరుగా ఉంటుంది. మళ్ళీ టెండనైటిస్ అంటారు, అంటే అక్కడ ఉన్న టెండైన్స్ అయిపోవటం లేకుంటే బర్సైటిస్ అని కానీ ఇలా రకరకాల థింగ్స్. కొన్నిసార్లు స్లాట్ టీర్ అంటారు, అంటే మనకు తెలియకుండా మన చెయ్యి ఎక్కువ పెట్టడం లేకుంటే ఏదో పైన అందుకోవడానికి ప్రయత్నం చేయటం, అది అందే లోపల ఈ చెయ్యి ఒకేసారి లూజ్ అయిపోయి లేదా ఇంకా టీర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మెడ నొప్పి యొక్క స్టోరీ టోటల్ డిఫరెంట్, షోల్డర్ పెయిన్ రెండింటికి రెండు కూడా మనిషిని డిస్టర్బ్ చేయడం అయితే ఖాయం.